సో మనకి ఎగ్జామ్స్ 12th నుంచి అని మళ్ళీ రీనోటిఫికేషన్ వచ్చింది. సో మీరు ప్రిపరేషన్ కూడా చేస్తూ ఉండండి. నేను క్లాసెస్తో పాటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా రివిజన్ చేయండి. సో నిన్న మనం చేసిన క్వశ్చన్, if f is a continuous function on AB, then it attains its bounds. In the previous class, అంతకుముందు చేసిన క్వశ్చన్, if f is a continuous function, then f is bounded in A, B. ఈ రెండు కలిపి కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఆ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. విడివిడిగా కన్నా కలిపి అడుగుతున్నాడు క్వశ్చన్స్ ఎక్కువ ఈ క్వశ్చన్ అయితే. సో హౌ ఈ లాస్ట్, if f is a continuous on A, B, closed A, B, continuous on closed A, B, then f is bounded on A, B and attains its bounds. ఈ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, attains its bounds. ఈ టూ క్వశ్చన్స్ కలిపి రాయాలి. ఓకే, ఓకే. థియరమ్స్ అపార్ట్ మనం ఈరోజు అన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఈరోజు కుదిరినన్ని ప్రాబ్లమ్స్ చేసి రేపు లాస్ట్ టాపిక్ యూనిఫామ్లీ కంటిన్యూస్ దాని మీదకి షిఫ్ట్ అయిపోవచ్చు. సో ఎగ్జాంపుల్స్, so let us take the first example. Show that f from R to R defined by f of x is equal to 1 if x belongs to Q, f of x is equal to -1 if x belongs to R minus Q, is discontinuous for all x belongs to R. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, f from R to R ఫంక్షన్ ఇచ్చాడు. ఏ విధంగా డిఫైన్ చేస్తుంది, f of x is equal to 1 if x belongs to Q. ఈ విధంగా రాద్దాం, given f of x is equal to 1 if x belongs to Q. Q అంటే రేషనల్ నెంబర్, x అనేది రేషనల్ నెంబర్ అయితే f of x వాల్యూ 1, అది ఇర్రేషనల్ నెంబర్ అయితే r minus q అంటే రియల్స్ నుంచి రేషనల్స్ తీసేస్తే ఇర్రేషనల్, -1, it is -1 if x belongs to r minus q. సో ఏం చూపించమంటున్నాడు, is discontinuous for all x belongs to R. డిస్కంటిన్యూస్ అని చూపించమంటున్నాడు. ఓకే, సో కంటిన్యూటీ డెఫినేషన్ ఏంటి యాక్చువల్గా, mod f of x minus f of a is less than epsilon whenever mod x minus a is less than delta. This is the definition of continuity. అంతే కదా. సో ఈ డెఫినేషన్ ఫెయిల్ అవుతుందని చూపిస్తే చాలు, మనం ఈ డెఫినేషన్ ఫెయిల్ అవుతుందని చూపిస్తే చాలు. సో ఏ పాయింట్ దగ్గర అయినా ఈజ్ డిస్కంటిన్యూస్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటున్నాడు. ప్రతి పాయింట్ దగ్గర అది డిస్కంటిన్యూటీ అంటే కంటిన్యూస్ కాదు. ఏ పాయింట్ దగ్గర కానీ ఏ రియల్ నెంబర్ దగ్గర కానీ అది కంటిన్యూస్ దగ్గర కాదు అంటున్నాడు. ఓకే, సో మనం ఏమనుకుందాం, ఏదైనా పాయింట్ తీసుకుందాం, లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఏదో ఒక పాయింట్ తీసుకుందాం.
ఓకే, సో కంటిన్యూటీ డెఫినేషన్ రాద్దాం. ఏం కంటిన్యూటీ డెఫినేషన్ ఏమవ్వాలి? టు ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ కదా. సో ఫస్ట్ ఎప్సిలాన్ తీసుకోవాలి కదా. మనము ఎంత ఎప్సిలాన్ తీసుకున్నా కానీ ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది అని చూపించాలి. సో ముందు కండిషన్ ఏంటి? లెట్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ టేక్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1. టేక్ epsilon is equal to 1. Okay, then mod f of x minus f of a should be less than 1 whenever mod x minus a is less than 1. అయితే ఇది కంటిన్యూటీ డెఫినేషన్ కదా. అయితే సో మనం కంటిన్యూస్ అనుకొని కాంట్రడిక్షన్ వస్తుందని చూపిద్దాం. ఓకే, సో ఏమనుకుందామంటే లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎఫ్ ఈస్ కంటిన్యూయస్ ఎట్ ఏ. కంటిన్యూయస్ అనుకుందాం. కంటిన్యూయస్ కాబట్టి మనకి రాంగ్ రావాలి. సో ఎంత ఎప్సిలాన్ తీసుకున్నా కనుక మనకి రాంగ్ రావాలి. సో టేక్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. దెన్ కంటిన్యూటీ డెఫినేషన్ ఏంటి? దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ బి లెస్ దాన్ 1 whenever mod x minus a is less than delta. ఇది కంటిన్యూస్ డెఫినేషన్. ఓకే, సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1 కి కూడా ఖచ్చితంగా డెల్టా గ్రేటర్ దాన్ 0 తీసుకోగలగాలి, ఉండాలి. ఎట్లా? ఎప్పుడైనా కానీ ఎక్స్ అనేది ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ కండిషన్ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఖచ్చితంగా ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో మనం ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది అని చూపిద్దాం. ఎట్లా ఫెయిల్ అవుతుంది? రైట్ సైడ్ 1 ఉంది, లెఫ్ట్ సైడ్ 1 కన్నా తక్కువ ఉండాలి యాక్చువల్గా, కానీ 1 కన్నా ఎక్కువ వస్తుంది అని చూపిద్దాం. ఓకే, ఎక్కువ వస్తుంది అంటే 2 వస్తుందని చూపిస్తాం. 2 ఈజ్ లెస్ దాన్ 1, ఇట్ ఈస్ ఫాల్స్, దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అని చూపిస్తాం. ఓకే ఓకే ఓకే, కానీ ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటున్నాం. ఆర్ అంటే మనకి రేషనల్ ఉన్నాయి, ఇర్రేషనల్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ రేషనల్ తీసుకుందాం, తర్వాత ఇర్రేషనల్. సో ఫస్ట్ రేషనల్ అయితే ఏం తీసుకోవాలి? ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఏ అనేది రేషనల్ నెంబర్ అయితే, సారీ, ఏ బిలాంగ్స్ టు క్యూ రేషనల్ నెంబర్ అయితే టేక్ ఆర్ చూస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ. ఇర్రేషనల్ లోంచి నేను తీసుకుంటున్నాను. ఓకే, మనం ఈ కండిషన్ ఫాల్స్ అని చూపించాలి కదా. సో ఏ రేషనల్ అయితే ఎక్స్ ఇర్రేషనల్ లో తీసుకుంటాం. ఈ కండిషన్స్ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది కదా. ఎందుకంటే ఒక నెంబర్ చుట్టుపక్కల ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా, ఏకి ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా దాంట్లో ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్లీ మెనీ ఇర్రేషనల్స్ ఉంటాయి. ఓకే, సో ఏ అనేది రేషనల్ అయితే మనం ఎక్స్ అనేది ఏం తీసుకుంటాం? ఆర్ మైనస్ క్యూ తీసుకుంటాం. దెన్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 1 ఇంప్లైస్ ఏమవుతుంది? మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ రేషనల్ కాబట్టి రేషనల్ కి ఎఫ్ ఫంక్షన్ వాల్యూ ఎంత? -1. సో మాడ్ -1. ఏ అనేది రేషనల్ కి +1, ఇర్రేషనల్ కి -1. కాబట్టి -1 less than 1. That implies modulus of -2 is less than 1. ఇది తప్పే కదా. 2 is less than 1 అనేది a contradiction. Okay, a contradiction. Choose x belongs to r minus q అంటున్నాం. అంటే r minus q ఎట్లా? అందులో r minus q లో ఇర్రేషనల్ తీసుకుంటాం such that
ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి కదా ఖచ్చితంగా. ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా, ఎక్స్ అనేది ఏకి డెల్టా దూరంలో ఉంటేనే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి మనం ఏదో ఒక ఎక్స్ తీసుకోవద్దు. చూస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ సచ్ దట్ mod x minus a is less than delta. ఓకే, అలా ఉంటేనే సాటిస్ఫై అవుతుంది. అలా ఈజీగా పాసిబుల్ అవుతాయి. ఎందుకంటే ఏకి డెల్టా ఇది అనుకోండి. ఓకే, డెల్టా ఎంత చిన్నదైనా సరే దాంట్లో ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్స్ ఉంటాయి, ఇర్రేషనల్స్ కూడా ఉంటాయి. అలా పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇది కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అంటే దేని వల్ల వస్తుంది? కాంట్రడిక్షన్ కాబట్టి therefore f is continuous. కానీ ఓన్లీ ఏకి కాదు, ఈ రేషనల్ నెంబర్స్ కాదు, ఇర్రేషనల్ కూడా ప్రూవ్ చేయాలి కదా. సో ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అయితే ఇర్రేషనల్ నెంబర్ అయినా సరే కాంట్రడిక్షన్ వస్తుందని చూపించాలి. సో ఇర్రేషనల్ నెంబర్ ఏ తీసుకున్నప్పుడు ఏ దగ్గర, ఏ రేషనల్ దగ్గర అయితే కంటిన్యూస్ కాదు వచ్చేసింది, ఏ ఇర్రేషనల్ దగ్గర కూడా కంటిన్యూస్ కాదు అని చూపించాలి. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఏ ఇర్రేషనల్ అయితే ఎక్స్ ఏం తీసుకుంటాం? రేషనల్ తీసుకుందాం. అప్పుడు లెస్ దాన్ 2 లెస్ దాన్ 1 వస్తుంది. సో చూస్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ సచ్ దట్, ఇప్పుడు ఇక్కడ రేషనల్ తీసుకుంటారా సార్? ఇక్కడ రేషనల్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు తప్పు వస్తుందని చూపించాలి కదా. ఏ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత అవుతుంది? అప్పుడు -1 అవుతుంది. -1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత తీసుకోవాలి? 1 తీసుకోవాలి. అప్పుడు ఇది 2 వస్తుంది కదా. అవును సార్, మనం తప్పు వస్తుందని చూపించాలి. దెన్ mod f of x minus f of a less than 1 implies mod f of x, x రేషనల్ కాబట్టి దాని వాల్యూ 1, f of a ఇర్రేషనల్ కాబట్టి దాని వాల్యూ -1. ఫంక్షన్లో అంతే ఉంది కదా, రేషనల్ అయితే 1, ఇర్రేషనల్ అయితే -1 అంతే సార్. విచ్ ఈస్ లెస్ దాన్ 2. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి యాక్చువల్గా, కంటిన్యూస్ అనుకున్నాం కాబట్టి. కానీ మనకి ఏమొచ్చింది? 2 less than 1 వచ్చింది. ఇది 1 వచ్చింది కదా. అవును సార్. ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చిందంటే మనం కంటిన్యూస్ అనుకున్నాం కాబట్టి కాంట్రడిక్షన్ వచ్చింది. therefore f is not continuous at x belongs to, at a belongs to r. ఏ పాయింట్ దగ్గర అయినా సరే అది కంటిన్యూస్ కాదు. ఓకే ఓకే సార్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఎగ్జాంపులే. This one appeared in 2017. So that next page లో స్టార్ట్ చేస్తే బెటర్. ఇక్కడ సెకండ్ So that f from R to R defined by f of x is equal to x if x belongs to R minus q, and f of x is equal to minus x if x belongs to q is continuous only at 0. So ఈ క్వశ్చన్ f from R to R defined by ఏ విధంగా ఇచ్చాడు? f of x is equal to x if x is R minus q minus x if x belongs to rational number. అయితే ఇది ఎక్కడెక్కడ కంటిన్యూస్ అంట? ఈస్ కంటిన్యూస్ ఓన్లీ at 0.
జీరో దగ్గర మాత్రమే కంటిన్యూస్ అంటున్నాడు. అంటే మిగతా దగ్గర కంటిన్యూస్ కాదు కదా. అవును సార్. ఓకే, మిగతా దగ్గర కంటిన్యూస్ కాదు, జీరో దగ్గర మాత్రమే కంటిన్యూస్ అవుతుంది. ఫస్ట్ జీరో దగ్గర కంటిన్యూస్ అని చూపించాలి. ఇంకా వేరే పాయింట్ ఏదన్నా కంటిన్యూటీ పాయింట్ తీసుకుంటే అది జీరోనే వస్తుంది. అంటే జీరో దగ్గర మాత్రమే కంటిన్యూటీ, ఇంకో పాయింట్స్ దగ్గర కంటిన్యూటీ కాదు అని అర్థం. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం, జీరో దగ్గర కంటిన్యూటీ అని చూపించాలి. ఓకే, కంటిన్యూటీ చూపించాలి, డెఫినేషన్ తెలుసు కదా, మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ అది. ఓకే, సేమ్ ఇందాక చేసినట్టు చేద్దాం. ఓకే, కంటిన్యూటీ చూపించాలంటే ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ జీరో తీసుకొని ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందని చూపించాలి. కంటిన్యూటీ ఫెయిల్ అవుతుందంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక వాల్యూ తీసుకొని ఒక పాయింట్ చూపించాలి, ఆ పాయింట్ దగ్గర అది ఫెయిల్ అవుతుంది అని. ఆ విధంగా చేస్తాం. కానీ ఇక్కడ కంటిన్యూస్ కాబట్టి మనం డైరెక్ట్గానే చేసేద్దాం. సో ఎప్సిలాన్ తీసుకుందాం. లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ జీరో బి గివెన్. ఓకే, కాబట్టి జీరో దగ్గర దాని వాల్యూ ఎంత, జీరో అంటే రేషనల్ కాబట్టి ఎఫ్ ఆఫ్ జీరో అంటే రేషనల్, రేషనల్ అంటే మైనస్ జీరో అంటే -0 జీరోనే వస్తుంది కదా. అవును సార్. సో అక్కడ ఏం చేసాము అదే స్టెప్స్ చేద్దాం. ఓకే, ఏ బిలాంగ్స్ టు ఆర్ కాదు, ఇక్కడ జీరో దగ్గరే చూస్తున్నాం. ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అయితే జీరో దగ్గరే చేయాలి. ఓకే, సో డైరెక్ట్గా చేసేద్దాం. లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ జీరో బి గివెన్. ఇప్పుడు మనం డెల్టా చూస్ చేసుకోవాలి. ఎట్లా అంటే, సో దానికన్నా ముందు ఎక్స్ అనేది ఆర్ మైనస్ క్యూలో తీసుకుంటే, ఇర్రేషనల్ తీసుకుంటే, దెన్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో ఏమవుతుందో ముందే కనుక్కొని పెట్టుకుంటున్నాం. ఓకే, ముందే కనుక్కొని పెట్టుకుంటాం. ఎఫ్ ఆఫ్ జీరో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ కాబట్టి ఎక్స్, మోడ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఎంత, రేషనల్ జీరో మైనస్ జీరో. ఇక్కడే రాద్దాం. We have f of 0 is equal to 0. అంటే జీరో రేషనల్ కాబట్టి ఇది తీసుకుంటాం -0, ఇర్రేషనల్ అయితేనేమో x తీసుకుంటాం. ఓకే, ఇక్కడేమో సింప్లీ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ x వచ్చింది. అదే x అనేది రేషనల్ అయితే ఏమొస్తుంది, దెన్ మోడ్ f of x మైనస్ f of 0 ఈజ్ ఈక్వల్ టు f of x. ఎక్స్ రేషనల్ కాబట్టి ఏం రావాలి ఆన్సర్, -x మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో -0 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, మోడ్ ఎక్సే వస్తుంది. ఇక్కడ రెండిట్లో మోడ్ ఎక్సే వచ్చింది కదా. మనకి కంటిన్యూస్ రావాలంటే డెఫినేషన్ ఏంటి, మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో షుడ్ బి లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి. సో ఇది ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి, అంతే కదా. లెస్ దాన్ ఎప్సిలాన్ ఆన్సర్ రావాలి ఈ కండిషన్ లో, ఈ కండిషన్. సో మనం ఎక్స్ ఏ విధంగా చూస్ చేయాలి, మోడ్ ఎక్స్ మైనస్ ఏ ఈస్ లెస్ దాన్ డెల్టా కండిషన్ లో ఉంటేనే కదా. కానీ ఏ అంటే జీరో కదా. సో మోడ్ ఎక్స్ ఈస్ లెస్ దాన్ డెల్టా అనే కండిషన్ ఎక్స్ ఇందులో ఉంటేనే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ముందు ఎక్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. అంటే ఎక్స్ అనేది డెల్టా, మోడ్ ఎక్స్ అనేది డెల్టా కన్నా తక్కువ ఉండాలి దాని అబ్సల్యూట్ వాల్యూ. ఎక్స్ అబ్సల్యూట్ వాల్యూ డెల్టా కన్నా తక్కువ ఉండాలి. ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి, అప్పుడు కంటిన్యూస్ అంటారు. సో ఇప్పుడు మనకి ఇది లెస్ దాన్ డెల్టా రావాలి, ఎప్సిలాన్ రావాలంటే మనకి ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి కదా. కాబట్టి మనం ఇప్పుడు మోడ్ ఎక్స్ లెస్ దాన్ డెల్టా కండిషన్ సాటిస్ఫై చేయాలంటే సేమ్ డెల్టా ఎప్సిలాన్ రెండు ఈక్వల్ గా తీసుకుంటే అయిపోతుంది కదా. సేమ్ ఉంది కదా, మోడ్ ఎక్సే వచ్చింది కాబట్టి. సో చూస్ మోడ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డెల్టా. ఓకే, మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా. ఇక్కడ ఏ అంటే జీరో కాబట్టి మోడ్ ఎక్స్ డెల్టా తీసుకుంటాం. కానీ డెల్టా ఎంత తీసుకోవాలి, సేమ్ ఎప్సిలాన్ వాల్యూ తీసుకోవాలి. వాడు ఇచ్చిందే తీసుకుంటే సరిపోతుంది, నేను ఇంకోటి కనుక్కోక్కర్లేదు. యాక్చువల్ దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ జీరో అంటామంటే మనం డెల్టా కనుక్కోగలగాలి, కానీ కనుక్కోక్కర్లేదు. ఆ డెల్టా ఈక్వల్ టు ఎప్సిలాన్ తీసుకుంటాను నేను ఈ కేసులో, గ్రేటర్ దెన్ జీరో. ఎందుకంటే మోడ్ ఎక్స్ లెస్ దాన్ డెల్టా సాటిస్ఫై అయితే ఇది సాటిస్ఫై అవుతుంది అనమాట. సో రెండు ఒకటే వచ్చింది కాబట్టి నాకు
So choose mod x less than delta. Delta is equal to epsilon. So choose delta is equal to epsilon greater than 0. So కాబట్టి definition ప్రకారం so for x belongs to R, ఏ x అయినా పర్లేదు ఇప్పుడు. For x belongs to R, mod f of x minus f of 0 is less than mod x వచ్చింది కదా. mod x అంటే డెల్టానే కదా, డెల్టా అంటే ఎప్సిలాన్ కదా. కాబట్టి దట్ ఇంప్లైస్ mod f of x minus mod f of 0 is less than ఎప్సిలాన్ వచ్చింది. మనకు కావాల్సింది ఇదే కదా, వచ్చేసింది. ఓకే, సేమ్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా తీసుకుంటే ఏది ఎప్సిలాన్, ఏది స్టార్టింగ్ లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 బి గివెన్ అనుకుంటాం కదా, ఆ ఎప్సిలాన్ కి వచ్చేసింది. సో కంటిన్యూస్ అనేది వచ్చింది. f is continuous at 0, therefore ఇది కింద రాద్దాం, అప్పుడు ఇక్కడే చేయొచ్చు ప్రాబ్లం. దట్ ఇంప్లైస్ mod f of x minus f of 0 is less than epsilon, therefore f is continuous at 0. ఓకే, కంటిన్యూస్ అయింది. సెకండ్ పార్ట్ ఏంటి, ఇంకా వేరే ఏ పార్ట్ దగ్గర కంటిన్యూ కాకూడదు, ఓన్లీ 0 దగ్గరే కంటిన్యూస్ అవుతుంది. సరే, వేరే ఏదో ఒక వాల్యూ దగ్గర కంటిన్యూస్ అయింది అనుకో, లెట్ ఎక్స్ బిలాంగ్ ఏదో పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయింది అనుకున్నాం, ఆ పాయింట్ ఏంటో కనుక్కోవాలి మనం. ఓకే, ఆ పాయింట్ మెథడ్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ 4-5 ఉన్నాయి, కానీ ఇంపార్టెంట్ ఒకటే ఇది. అంటే ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ -x ఇచ్చాడు. ఒక్కోసారి ఇక్కడ x ఇస్తాడు, ఇక్కడ 0 ఇస్తాడు, లేదంటే ఇక్కడ 0 ఇస్తాడు, ఇక్కడ x ఇస్తాడు. దేనికైనా ఇదే మెథడ్. ఓకే, ఇదే మెథడ్ చేయాలి దేనికైనా సరే. సో మెథడ్ ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసు ఏ అనేది ఒక పాయింట్ అనుకోండి, ఏ అనేది ఒక పాయింట్ అనుకోండి, దీనికి +1/n చేస్తే a + 1/n, అప్పుడు ఇదే వస్తుంది కదా, a + 1/n. మైనస్ చేస్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా, a - 1/n, అంతే కదా. అంతే సార్. ఇప్పుడు నేను ఏ వాల్యూ తీసుకున్నా, ఏ దానికి a + 1/n, a - 1/n ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, దీంట్లో ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. దీంట్లో కూడా ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఆ క్లారిటీ అయితే ఉంది కదా మనకి. ఓకే, సో ఏ అనేది రేషనల్ నెంబర్ అయినా సరే, ఇర్రేషనల్ నెంబర్ అయినా సరే. ఓకే, a - 1/n, a + 1/n లో ఇన్ఫైనైట్ రేషనల్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ ఇర్రేషనల్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి నేను ఇప్పుడు ఒక పాయింట్ రాస్తాను చూడండి. ఫర్ ఈచ్ n belongs to n ఎంతైనా కానివ్వండి, there exists a rational number an and an irrational number bn. There exists an belongs to q, bn irrational number, bn belongs to r minus q. అంటే an అనేది రేషనల్ నెంబర్, bn అనేది ఇర్రేషనల్ నెంబర్, సచ్ దట్ ఏ విధంగా అంటే an కి అటు ఇటు x - 1/n, x + 1/n ఉంది. ఇందాక a అని చెప్పాను కదా, దాని ప్లేస్లో x పెట్టుకోండి, x. ఇప్పుడు x - 1/n లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, x - 1/n, x + 1/n రైట్ సైడ్ ఉంటుంది కదా, x + 1/n. దీంట్లో ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి కదా. నేను ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాను an, ఒక ఇర్రేషనల్ నెంబర్ తీసుకుంటాను, దాని పేరు bn. x - 1/n less than x + 1/n, ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ తీసుకున్నాను. ఓకే, సో అంటే a1 కి n = 1 తీసుకున్నాను అనుకోండి, n = 1 తీసుకున్నాను.
దీనికి ముందు స్టార్ట్ చేయాలి మనం, ఎక్స్ అనేది ఏంటో స్టార్ట్ చేయాలి కదా, లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ ఎక్స్ గురించి రాయలేదు కదా అసలు. సో ఫస్ట్ ఎక్స్ ఏదైనా ఒక పాయింట్, ఆ పాయింట్ దగ్గర మనం ఏం చెక్ చేస్తున్నాము, కంటిన్యూసా కాదా అని చెక్ చేస్తున్నాము. ఆ పాయింట్కి -1 చేసిన +1 చేసిన నాకు ఈ రెండింటి మధ్యలో ఇన్ఫైనైట్ రేషనల్స్ వస్తాయి, ఇర్రేషనల్స్ వస్తాయి. ఓకే, అంటే నేను అప్పుడు ఏ విధంగా తీసుకుంటాను, -1 చేశాను అనుకోండి, x-1 x+1 చేస్తే a1 b1 తీసుకుంటాను. తర్వాత x-2 1/2 x+1/2 చేస్తే a2 b2 తీసుకుంటాను. x-1/3 అంటే క్లోజ్ అయిపోతుంది కదా, ఇది x-1/2 ఇది x+1/2, ఇది x-1/3 ఇది x+1/3, ఇది x-1/3 ఇది x+1/4, x-1/4 x+1/4. ఇట్లా ఏమవుతుంది, ఇట్లా క్లోజ్గా వచ్చేస్తున్నాం కదా. అది మీరు ఎంత క్లోజ్గా అయినా వెళ్ళండి, ఎంత క్లోజ్గా అయినా వెళ్ళండి, ఎక్స్కి అటు ఇటు జూమ్ చేస్తే మళ్ళీ అందులో ఇన్ఫైనైట్ రేషనల్స్ ఇన్ఫైనైట్ ఇర్రేషనల్స్ కనిపిస్తాయి కదా. అవును సార్. సో ఫర్ ఈచ్ n బిలాంగ్స్ టు ఎంత ఇవన్నీ ఎంత వెళ్తున్నా కానీ పెద్దగా ఖచ్చితంగా మీరు 2 వాల్యూస్ కనుక్కోవచ్చు, ఒకటి రేషనల్ ఒకటి ఇర్రేషనల్. ఓకే, సో కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉంటే సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది డెప్త్గా. సో నాకు ఇప్పుడు ఒక రెండు సీక్వెన్స్లు వచ్చినాయి, ఒకటి an అండ్ ఒకటి bn. ఓకే, దీన్ని ఏ విధంగా రాయొచ్చు మీకు తెలుసు. దీన్ని నేను -x అటు పంపిస్తాను, an -x అవుతుంది. అప్పుడు లెఫ్ట్ సైడ్ -1/n, రైట్ సైడ్ +1/n. అంటే దీన్ని an - x mod ఈ విధంగా రాయొచ్చు కదా. దీన్ని mod bn - x <1/n రాయొచ్చు కదా. ఇది మనం ఫస్ట్ నుంచి రాసే డెఫినేషన్స్ కదా ఇవి. అవును సార్. ఓకే, ఇప్పుడు ఇది ట్రూ అవ్వాలి. దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n. n = 1 పెడితే ఇది ట్రూ అవ్వాలి, n = 2 పెడితే ఇది ట్రూ అవ్వాలి, n = 3 పెడితే ఇది ట్రూ అవ్వాలి, n = 100 పెట్టినా ఈ కండిషన్ ట్రూ అవ్వాలి, n = 10 lakhs పెట్టినా ఈ కండిషన్ ట్రూ అవ్వాలి. అప్పుడు ఈ కండిషన్ ట్రూ అవ్వాలంటే దీనికన్నా తక్కువ నెంబర్ రావాలి కదా. అప్పుడు ఇక్కడ ఏ నెంబర్ ఉంటే వస్తుంది, n = ఎంత పెట్టినా కానీ ఈ కండిషన్ ట్రూ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ ఏం వాల్యూ పెట్టాలి, 0 పెట్టాలి. ఓకే, అప్పుడు 0 n+2 ఎంత అన్నా పెట్టు, 1/∞ పెట్టు. ఓకే, 1/∞ పెడితే యాక్చువల్గా ఇట్ ఈస్ 0. ఓకే, కానీ ఇన్ఫినిటీ అంటే ఏంటో పెట్టలేవు కదా, n10. అప్పుడు ఏమంటాం నువ్వు, లిమిట్ n → ∞ అంటావు, n = ∞ అనవు. n = ఎప్పుడు పెట్టాం, n → ∞. యాజ్ n → ∞ ఈ కండిషన్ ట్రూ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ ఏముండాలి, ఖచ్చితంగా 0నే ఉండాలి. సో ఆర్ దీన్ని ఏం చెప్తాం మనము లిమిట్ డెఫినేషన్ భాషలో, ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం కదా. లిమిట్ డెఫినేషన్లో దీన్ని ఏం చెప్తాము, లిమిట్ n → ∞ an షుడ్ బి ఈక్వల్ టు x. ఈ రెండు, ఇది 0 అవ్వాలంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా. ఓకే, లిమిట్ n → ∞ an - x షుడ్ బి 0. ఈ x అటు పంపించేస్తే x. ఓకే, కాబట్టి x అవ్వాలి, ఇది bn = x అవ్వాలి. కాబట్టి లిమిట్ n → ∞ an లిమిట్ x అని మధ్యలో రాద్దాం, an x లిమిట్ n → bn. ఓకే, సో అన్నిటికీ ఇట్లానే చేయాలి ప్రతి ప్రాబ్లం. ఇక్కడ x - x ఏవి ఇచ్చినా సరే. ఓకే, సో ఇప్పుడు f ఇస్ కంటిన్యూస్ అన్నాడు కాబట్టి x బిలాంగ్స్ టు r దగ్గర కంటిన్యూటీ చెక్ చేస్తున్నాం మనం. x ఏదో ఒక వాల్యూ రియల్ నెంబర్ చెక్ చేస్తున్నాం. ఇఫ్ f ఈస్ కంటిన్యూస్ ఎట్ x బిలాంగ్స్ టు r, కంటిన్యూస్ అయితే అంటే ఏంటంటే ఫంక్షన్ ఇప్పుడు f ఇట్లా ఉంది, ఫంక్షన్ అప్లై చేస్తే కంటిన్యూస్ అయితే f లోపల పంపించేసేయచ్చు.
ఎఫ్ ఆఫ్ ఏఎన్ అవుతుంది. ఓకే, దెన్ లిమిట్ ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ f of b ఈజ్ ఈక్వల్ టు is లిమిట్ equal ఎన్ to limit n టెండ్స్ to టు infinity f of bn. bn. ఓకే, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏఎన్. ఏఎన్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్ కదా. సో రేషనల్ Also, నెంబర్కి ఇది ఏమిస్తుంది? మైనస్ ఎక్స్ కదా లిమిట్ వాల్యూ. అవును సార్. సో మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతే ఉంచేసి అది ఈజ్ x. ఈక్వల్ టు రైట్ సైడ్ ఎక్స్. x. ఓకే, సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ పక్కన మధ్యలో పక్కన పెట్టేసేయండి. మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈజ్ ఈక్వల్ టు 0నే కదా. x ఈజ్ ఈక్వల్ టు 0. 0. ఓకే, సో ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఏదో ఒక పాయింట్ దగ్గర కంటిన్యూటీ అయితే ఆ పాయింట్ ఏమొచ్చింది? 0 0 f వచ్చింది. అంటే 0 దగ్గర మాత్రమే కంటిన్యూస్, ఇంకెక్కడ కంటిన్యూస్ కాదు. కంటిన్యూస్ కాదు. ఓకే, ఆ పాయింట్ ఇక్కడ రాద్దాం. therefore f is continuous only at x is equal to 0. ఇంకే పాయింట్ దగ్గర కంటిన్యూస్ కాదు అని అర్థం. ఓకే ఓకే సార్. ఓకే, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నా ఓకే పట్టండి. ఓకే సార్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ నేను ముందే చెప్పేశాను. మీరు కూడా ట్రై చేయండి. బుక్ తీసుకొని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, 20 ఎగ్జాంపుల్స్ దాకా ఉన్నాయి. మీరు ట్రై చేయండి, అవి ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జామిన్ ఫర్ కంటిన్యూటీ examine for హలో చెప్పమ్మా. చెప్పమ్మా. అర్థం కాల. తీసుకొని వచ్చి ఇచ్చేసి ఏం ప్రాబ్లం లేదు. మరి ఇన్ని రోజులు ఎందుకు రాయలేదు? మేము వేయించుకున్నాను 2 సార్లు, అయినా క్లాసులు చెప్తూనే ఉన్నాను. సరే, రాసుకొని తీసుకొని. ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు, అందులో క్వశ్చన్స్ చూడు, ఎందుకు ఇబ్బంది అవుతుంది చూడు. క్వశ్చన్ చూసి మెటీరియల్ ఆన్సర్ చూసి రాసుకుంటారు. ఓకేనా? రేపు ఏం కంగారు పడకు, రేపు కాలేజీలో ఇచ్చేసేయాలి అసైన్మెంట్. రేపు ఉంటారు, ఆఫీస్ వాళ్ళు ఉంటారు, ఇచ్చేసి హాల్ టికెట్ తీసుకోండి. Okay, examine for continuity of the function defined by f of x is equal to mod x plus. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్కి వచ్చింది ఇది. సో ఈ ఫంక్షన్ చూడండి, ఎక్కడ ఇచ్చాడు? గివెన్ f of x is equal to mod x plus mod x minus 1. ఓకే, ఎక్కడ చెక్ చేయమంటున్నాడు? కంటిన్యూటీ x is equal to 0 దగ్గర అండ్ x is equal to 1 దగ్గర కంటిన్యూటీయా కాదా చెక్ చేయాలి. సో దిస్ ఈజ్ 0 పాయింట్, దిస్ ఈజ్ 1. 0 దగ్గర 1 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలి.
ఈ గ్రాఫ్స్ చూస్తేనే అర్థమవుతుంది. దీన్ని మాడ్యులస్ ఎప్పుడున్నా కానీ దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, mod x - 0 ప్లస్ mod x - 1 ఈ విధంగా రాసుకొని కంటిన్యూటీగా కాదా చెక్ చేయాలి. 0 దగ్గర 1 దగ్గర మాత్రమే, మిగతా పాయింట్స్ దగ్గర అది డెఫినెట్ గా కంటిన్యూటీ అవుతుంది మిగతా పాయింట్స్ దగ్గర. సో దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే mod x డెఫినేషన్స్ తెలుసు కదా మనకి. mod x అంటే ఏంటి? ఎక్స్ పాజిటివ్ అయితేనేమో ప్లస్ ఎక్స్, ఎక్స్ నెగిటివ్ అయితేనేమో మైనస్ ఎక్స్. సో అవి అప్లై చేసి వీటిని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ని ఓపెన్ చేద్దాం. అది ఎట్లా చేయాలంటే ఇది 0, ఇది 1. ఓకే, 0 కన్నా తక్కువ ఇది ఎక్స్ లెస్ దాన్ 0, 1 కన్నా ఎక్కువ ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ 1. 0కి 1కి మధ్యలో x lies between 0 and 1. 3 పార్ట్లు అయినాయా? 3 పార్ట్లు. అండ్ x is equal to 0, x is equal to 1. వీటి దగ్గర మనం ఫంక్షన్ క్లియర్గా డిఫైన్ చేసుకుంటే అప్పుడు లిమిట్స్ చెక్ చేయొచ్చు. కంటిన్యూటీ అంటే ఏంటి? లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ సేమ్ ఉండాలి కదా f of x కి. చెక్ చేయొచ్చు అప్పుడు, చూద్దాం. ఓకే, సో x లెస్ దాన్ 0 అయితే ఏమవుతుంది? ఇఫ్ x is less than 0, then ఏమవుతుంది? f of x is equal to x less than 0 అంటే x నెగిటివ్ కదా, అంటే మైనస్ x వస్తుంది కదా mod x ప్లేస్ లో. మైనస్ x ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది? నెగిటివ్ వాల్యూ వస్తుందా పాజిటివ్ వాల్యూ వస్తుందా? ఇక్కడ అంటే నెగిటివ్ వస్తుందని చెప్పావు. ఇక్కడ ఏమొస్తుంది? నెగిటివ్ వాల్యూ 0 కన్నా తక్కువ పెడితే అంటే -1 -2 పెడితే నెగిటివ్ వాల్యూ వస్తుంది కదా. 0 కన్నా తక్కువ వాల్యూ ఏముంది? -1 అనుకో, -1 పెట్టి చూడు, ఇందులో ఏమొస్తుంది? -2 వస్తుంది కదా, అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది కదా. కాబట్టి దీన్ని కూడా -1 - x చేయాలి, -x - 1. ఓకే, లోపల ఉన్నది నెగిటివ్ అయితే మైనస్తో మల్టిప్లై చేస్తాం, పాజిటివ్ అయితే అంతే రాస్తాం. సో దీని ఆన్సర్ ఎంత వచ్చింది? 1 - 2x. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు 5, 6 ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. అందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను ఒకటి చెప్తున్నాను. ఓకే, ఈ విధంగా బ్రేక్ చేసుకోవాలి పాయింట్స్ దగ్గర. నెక్స్ట్, x 0కి మధ్యలో 1కి మధ్యలో ఉంటే ఇఫ్ x lies between 0 and 1, then what is f of x value? f of x వాల్యూ ఎంత? 0కి 1కి మధ్యలో ఉంది. ఏమన్నా వాల్యూస్ ఇందులో పెట్టి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందో చెక్ చేసుకోండి. ఇప్పుడు 0.5 పెడతా ఇందులో, నేను పాజిటివ్ వస్తుంది కదా, x గ్రేటర్ దాన్ 0 అంటే x రాస్తాను. ప్లస్ x - 1కి ఏమొస్తుంది? 0.5 పెడితే 0.5 - 1 నెగిటివే వస్తుంది కదా, కాబట్టి దాన్ని 1 - x రాయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు -x ప్లస్ x క్యాన్సిల్ అయిపోతుంది. దాని ఆన్సర్ ఎంత? 1. ఓకే, అర్థమవలేదా? అర్థమైంది సార్. నెక్స్ట్, ఇఫ్ x is greater than 0, greater than 1 అయితే then f of x is equal to 1 కన్నా పెద్దగా ఉంది కాబట్టి mod x ఎప్పుడు ప్లస్ x ఏ ఉంటుంది. x - 1 1 కన్నా పెద్దది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాజిటివ్ వస్తుంది కదా, కాబట్టి x - 1 అనే రాసేస్తాం. దీని ఆన్సర్ ఎంత? 2x - 1. ఓకే, సో x లెస్ దాన్ 0 ఉంటే, x 0కి 1కి మధ్యలో ఉంటే, x గ్రేటర్ దాన్ 1 ఉంటే దీని ఆన్సర్ CPI. ఇప్పుడు 0 దగ్గర లిమిట్ కనుక్కుందాం. ఓకే, కంటిన్యూటీ చెక్ చేద్దాం. కంటిన్యూటీ ఎట్ x is equal to 0 చెక్ చేద్దాం. ఎప్పుడు కంటిన్యూస్ అవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ ఉండాలి అండ్ ఈక్వల్ టు f of a. కంటిన్యూటీ డెఫినేషన్ ఏంటి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు a ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు a మైనస్ బోత్ షుడ్ బి ఈక్వల్ టు f of a. ఈ 3 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో చెక్ చేద్దాం. ఎక్కడ? 0 దగ్గర లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇది
కాబట్టి ఆర్హెచ్ఎల్ అని రాద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ముందు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 0 మైనస్ అంటే నెగిటివ్ కదా, 0 మైనస్ అంటే 0 లెఫ్ట్ సైడ్, 0కి లెఫ్ట్ సైడ్, 0లోంచి ఏదైనా నెంబర్ తీసేయండి, ఏమొస్తుంది? మైనస్ హెచ్, నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఎక్స్ నెగిటివ్ ఉంటే దాన్ని ఏ ఫంక్షన్ తీసుకోవాలి? ఇదా ఇదా ఇదా, ఈ మూడిట్లో ఏది తీసుకోవాలి? ఇదే కదా, ఫస్ట్ వన్ సార్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ 1 మైనస్ 2x. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 0 పెడితే దీని ఆన్సర్ ఎంత? మామూలుగా మీరు లిమిట్స్ ఎట్లా కనుక్కుంటారో అట్లా కనుక్కోండి. మామూలుగా అయితే ఎట్లా కనుక్కుంటారు? 0 మైనస్ హెచ్ టెన్స్ టు 0 పెడతారు, హెచ్ టెన్స్ టు 0 పెడతారు, 1 మైనస్ 2 ఇంటూ 2h మైనస్ హెచ్ ఇంత పెడతారు కదా. ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే 0 మైనస్ హెచ్ అంటే మైనస్ హెచ్ పెడతారు ఎక్స్ ప్లస్లో మైనస్ హెచ్ పెట్టి చేస్తారు. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 ప్లస్ 2h. హెచ్ ప్లస్లో 0 కాబట్టి దీని ఆన్సర్ ఎంత? 1. అదే రైట్ హ్యాండ్ లిమిట్ 0 ప్లస్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దాని వాల్యూ ఎంత? ఏ ఫంక్షన్ తీసుకోవాలి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే 0కి రైట్ సైడ్. ఓకే, 0కి రైట్ సైడ్ అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలి? ఇదే కదా, 1 కదా దాని ఆన్సర్. 0 ప్లస్ అంటే 0కి చాలా యాడ్ చేయడం కాదు, ప్లస్ 0.h వెరీ స్మాల్ వాల్యూ యాడ్ చేయడం అంటే ఇదే వస్తుంది కదా, 1 వస్తుంది. అంతే సార్. కాబట్టి దాని ఆన్సర్ 1. ఓకే, 1 1 ఈక్వల్ ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఏంటి అంటే డైరెక్ట్గా 1 పెట్టండి. 1 దేంట్లో పెట్టాలి? ఈ ఫంక్షన్లో పెట్టాలి. 1 ఫంక్షన్లో పెడితే ఏమవుతుంది? mod 1 ప్లస్ mod 1 మైనస్ 1. mod 1 అంటే 1 ప్లస్ mod 1 మైనస్ 1 అంటే 0. ఇట్ ఈస్ 1. దేర్ ఫోర్ ఏమొచ్చింది మనకి? ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. 3 సేమ్ ఉన్నాయి కదా, రైట్ హ్యాండ్ లిమిట్ సేమ్ ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. X is equal to 0. So same continuity at x is equal to 1 check చేయాలి. సో కంటిన్యూటీ at 1 అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ డైరెక్ట్గా చేసేద్దాం. 0 మైనస్ 1 దగ్గర కదా, 1 మైనస్ లిమిట్ x టెన్స్ టు 1 మైనస్. 1 మైనస్ అంటే ఏది పెట్టాలి? 1కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే 0 ఇది మధ్యలో పెట్టాలి కదా, 1 పెట్టాలి. 1 మైనస్ ఎందుకు? 1కి లెఫ్ట్ సైడ్ అంటే ఇది కదా, సెకండ్ కండిషన్ పెట్టాలి. దాని ఆన్సర్ 1 డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ టు 1. అదే రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ 1కి రైట్ సైడ్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 1 కదా, అంటే 2x మైనస్ 1 పెట్టాలి. సో ఎక్స్ ప్లస్లో 1 పెడితే దాని ఆన్సర్ ఏమొస్తుంది? 2 ఇంటూ 1 మైనస్ 1. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సేమ్ ఉన్నాయి. మరి ఎఫ్ ఆఫ్ 1 మూడోది, ఎఫ్ ఆఫ్ 1 ఆల్రెడీ 1 వచ్చింది కదా, సారీ ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ 0 కదా, 1 చెక్ చేసేది ఎందుకు? 0 చెక్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 0 కదా చెక్ చేయాల్సింది, 0 దగ్గర కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 mod 0 మనకి లక్కీగా ఆన్సర్ సేమ్ ఉంది, 0 మైనస్ 1. మనకి 0 ప్లస్ 1 ఆన్సర్ సేమ్ వచ్చింది కాబట్టి సరిపోయింది. చెప్పట్లేదు అసలు. సరే, ఇక్కడ ఎల్హెచ్ఎల్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ 1
ఎఫ్ ఆఫ్ 1 అంటే డైరెక్ట్గా అందులో పెట్టాలి. mod 1 ప్లస్ mod 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. డైరెక్ట్గా దీంట్లో పెట్టాలి. దీని వాల్యూ కూడా 1. దేర్ ఫోర్ ఇక్కడ కూడా LHL ఈజ్ ఈక్వల్ టు RHL ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. That implies f is continuous at x equal 1. x is equal to 1. ఓకే. సో ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మాడ్యులస్ తోని. ప్రాబ్లమ్స్ ట్రై చేయండి అన్ని. ఓకే ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి let f from R to R be defined by f of x is equal to e power 1 by x minus e power minus 1 by x by e power 1 by x plus e power minus 1 by x if x is not equal to 0 and f of 0 is equal to 1. Show that f has a discontinuity of the first kind at x is equal to 0. Discontinuity of first kind అంటే ఏంటో చెప్పామా? ఇట్ ఈస్ జంప్ డిస్కంటిన్యూటీ. ఎక్కడ చెప్పాము డిస్కంటిన్యూటీస్? ఇదిగో డెఫినేషన్స్ లో ఇక్కడ ఉందా ఎక్కడైనా డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అని? ఇదిగోండి డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఉంది కదా. ఇట్ ఈస్ జంప్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు సేమ్ ఉండవు. ఓకే, ఒకవేళ సేమ్ ఉంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, అప్పుడు రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అవుతుంది. ఓకే, సో మనం ఏం చూపించాలి? జంప్ ఫస్ట్ కైండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేయాలి, రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేయాలి, అవి రెండు ఈక్వల్ కాదు అని చూపించాలి. ఈ క్వశ్చన్ నేను స్టార్టింగ్లోనే చేశాం కదా దీని లిమిట్ కనుక్కోవడం. ఓకే, ఎక్కడ చేసాం? స్టార్టింగ్లో ఎగ్జాంపుల్స్ అదిగోండి, ఇదే ఎగ్జాంపుల్ కదా. అవును సార్. ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. ఇది అడిషనల్ ఇచ్చాడు, అంటే 0 కాకపోతే ఈ ఫంక్షన్ 0 అయితే 1 అని డిఫైన్ చేస్తున్నాడు. ఓకే, సో సేమ్ ఇదే చేయండి మీరు, సేమ్ ఇదే చేయండి. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0, కాబట్టి డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అని చెప్పండి. ఓకే, డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్. సో రిఫర్ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, దీని లిమిట్ కనుక్కోవడం చెప్పాము, ఇక్కడ డిఫైన్ చేస్తున్నాడు ఫంక్షన్ని క్లియర్గా, 0 దగ్గర కూడా ఎంత అని. ఇలాంటి క్వశ్చన్స్ ఒక 4-5 ఉన్నాయి సేమ్, అంటే రకరకాలుగా. పైన ఓన్లీ e పవర్ 1 by x ఉంటుంది, కింద 1 ప్లస్ e పవర్ 1 by x ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఎప్పుడు మైనస్లోకి తెచ్చుకోవాలని చెప్పాం కదా. సో e పవర్ 1 by x కామన్ తీసేస్తే 1 ప్లస్ e పవర్ మైనస్ 1 by h వస్తుంది, 1 by x. ఓకే, సో ఇవన్నీ టెక్స్ట్ చూడండి క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ థింక్ ఇక మిగతా మీరు చేయగలరు. ఒక డిఫరెంట్ క్వశ్చన్ చేద్దాం. ఇది ఒకటి, లెట్ f from R to R be such that
f of x is equal to sin a plus 1 into x plus sin x by x for x negative. F of x is equal to 0 for x is equal to 0. F of x is equal to x plus bx square whole to the power of 1 by 2 minus x to the power of 1 by 2 by bx power 3 by 2 for x greater than 0. Determine the values of a, b, c for which the function is continuous at x is equal to 0. Okay, x is equal to 0 దగ్గర ఫంక్షన్ కంటిన్యూస్ అయితే ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ డిటర్మైన్ ద వాల్యూస్ ఏ బి సి అంటున్నాం. ఓకే, ఫంక్షన్ ఏమి ఇచ్చాడు క్లియర్గా రాసుకుంటే ఏ విధంగా ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నెగిటివ్ అయితేనేమో ఇది sin a plus 1 into x plus sin x by x if x is negative. X is equal to 0 దగ్గరనేమో c if x is equal to 0. X is greater than దగ్గరనేమో x plus bx square whole power 1 by 2 minus x power 1 by 2 by bx power 3 by 2. Okay, so this function is continuous at x is equal to 0 ante left hand limit, right hand limit both are equal to f of 0. f of 0 దగ్గర దాని వాల్యూ ఎంత, x is equal to 0 దగ్గర f of 0 అంటే x plus 0 పెట్టాలి, దాని వాల్యూ c. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోండి, రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోండి, మూడు ఈక్వల్ చేయండి, మీకు వాల్యూస్ వస్తాయి. ఓకే ఓకే సార్. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేద్దాం ఫస్ట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ is equal to limit x tends to 0 minus f of x. సో x నెగిటివ్ ఉంటే ఇది కదా ఫస్ట్ కండిషన్ కదా, sin a plus x అది రాద్దాం. sin a plus 1 into x. సో x tends to 0 పెట్టేస్తే అయిపోతుంది, ఎందుకంటే 0 మైనస్ కి ఆ ఫంక్షన్ రాసేస్తున్నాం మనం. sin a plus 1 into x plus sin x by x. ఇక్కడ కూడా ఇంకా హెచ్ పెట్టక్కర్లేదు మనం, హెచ్ అవసరం లేదు. ఎందుకంటే 0 మైనస్ ఫంక్షన్ అప్లై చేసేసాం, ఇంకా సింపుల్ గా x tends to 0 అయిపోతుంది. ఆ ఫంక్షన్ ఏంటో తెలియకపోతే అట్లా పెడతాం, కానీ 0 మైనస్ దగ్గర క్లియర్ గా ఈ ఫంక్షన్ అంటున్నాడు కాబట్టి అది పెట్టేసాం. పెట్టేస్తే 1 minus 2 into 0 is equal to 1. ఇక్కడ కూడా x tends to 0 మైనస్ కాబట్టి ఇంక x tends to 0 రాసేయచ్చు, ఎందుకంటే 0 మైనస్ అయితే ఫంక్షన్ రాసేసాం కాబట్టి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత, లిమిట్స్ తెలుసు కదా, లిమిట్ sin x by x ఎంత, x tends to 0, దీని వాల్యూ ఎంత, 1. వెరీ ఇంపార్టెంట్, దాని వాల్యూ 1 అంటే సైన్ ఇక్కడ ఏముందో కింద కూడా అదే ఉంటే దాని వాల్యూ, అండ్ దిస్ కన్వర్జెస్ టు గోస్ టు 0 అయితే యాజ్ లిమిట్ టెండ్స్ టు 0 ఇట్స్ వాల్యూ ఈస్ 1. సో ఇక్కడ లిమిట్ sin a plus 1 x ఉంది, కింద a plus 1 ఉంటే ఇది కూడా 1 అవుతుంది కదా, కాబట్టి a plus 1 రావడానికి ఏం చేస్తామంటే దాన్ని a plus 1 into limit x tends to infinity sin a plus 1 into x by a plus 1 into x. సేమ్ కదా ఫస్ట్ ఇది, రెండోది లిమిట్ x tends to 0 sin x by x.
ఓకే, దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ a plus 1 a ప్లస్ 1, దాని వాల్యూ 1, 1 ప్లస్ a plus 2 శిరీష వింటున్నావా? గుడ్. సో లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x. 0 ప్లస్ ఫంక్షన్ ఏంటి? x ప్లస్ bx స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 మైనస్ అదంతా రాయాలి. minus x power 1 by 2 by bx power 3 by 2 ఓకే, a ప్లస్ x ప్లస్ x bx plus bx square whole power 1 by 2 minus x power 1 by 2 ఇట్లా by bx power 3 x by 2. పవర్ 1/2 లోంచి x పవర్ 3/2 అంటే x ఇంటూ x పవర్ 1/2 కదా. అవును సార్. x పవర్ 1 ఇంటూ x పవర్ 3/2. మరి x కామన్ తీసి x పవర్ 1/2 కామన్ తీసేద్దాం, పైన కింద కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఇందులోంచి x కామన్ తీస్తే ఏం మిగులుతుంది? 1 ప్లస్ bx ఇందులోంచి బయటకు తీస్తే. కానీ x పవర్ 1 హోల్ పవర్ 1/2 ఉంది కాబట్టి బయటకు ఏమొస్తుంది? బయటకు వస్తే ఏమవుతుంది? హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అవుతుంది. మైనస్ x టు ది పవర్ ఆఫ్ 1/2 బై bx పవర్ 3/2. సో నేను క్యాన్సిల్ చేసేస్తాను కామన్ తీసేసి. x పవర్ 1/2 కామన్ తీసేద్దాం. క్యాన్సిల్ చేసేస్తే ఏమవుతుంది? x పవర్ 1, అంతే కదా. దీన్ని కూడా ఈ విధంగా రాయొచ్చు కదా. లిమిట్ x టెన్స్ టు 0 రూట్ 1 ప్లస్ bx మైనస్ 1 బై bx. సో దీని లిమిట్ ఎట్లా కనుక్కుంటాం మనంగా? మామూలుగా 0 పెడితే 1 మైనస్ 1 బై 0 వస్తుంది, అంటే 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. డైరెక్ట్గా పెట్టకూడదు. ఏం పెట్టాలి? ఇందులో న్యూమరేటర్ డినామినేటర్ దాంతో దాన్ని కాంజుగేట్తో మల్టిప్లై చేస్తాం. రూట్ 1 ప్లస్ bx మైనస్ 1 ఇంటూ రూట్ 1 ప్లస్ bx ప్లస్ 1 బై bx ఇంటూ రూట్ 1 ప్లస్ bx ప్లస్ 1, దాన్ని కాంజుగేట్తో మల్టిప్లై చేస్తాం. లిమిట్ x టెన్స్ టు 0. దీంట్లో ఏం ఆన్సర్? దీనికి a మైనస్ b ఇంటూ a ప్లస్ b. 1 ప్లస్ bx రూట్ హోల్ స్క్వేర్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 1 బై bx ఇంటూ అది వస్తుంది. bx ఇంటూ రూట్ 1 ప్లస్ bx ప్లస్ 1. సో మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత పైన కింద bx ఉంది కదా, bx క్యాన్సిల్. సో ఓవరాల్గా దీన్ని ఏమవుతుంది? రూట్ 1 ప్లస్ bx ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 పెడితే ఏమవుతుంది? 1 బై రూట్ 1 ప్లస్ 0 ప్లస్ 1. That is equal to 1 by 1 plus 1 is 2. Okay, so therefore f is continuous అన్నాడు కాబట్టి f is continuous at x is equal to 0 అన్నాడు కాబట్టి left hand limit right hand limit is equal to f of 0. left hand limit అంటే ఎంత వచ్చింది? a plus 2. పోయిందా నెట్? ఉన్నారా? నెట్ పోయినట్టు. a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు RHL ఎంత? 1/2 ఈజ్ ఈక్వల్ టు c. దట్ ఇంప్లైస్ c ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ శిరీష c is equal to 1/2 and a plus 2 is equal to c. c 1/2 కాబట్టి and c 1/2 కాబట్టి a is equal to 1/2 minus 3. That implies a is equal to minus 3/2. Right? So b value రాలేదు కాబట్టి b can be any number. Therefore a is equal to 1/2, sorry, minus 3/2. c is equal to 1/2 and b can be any real value. b is any real number. ఓకే, మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి.
దట్స్ ఆల్. ఓకే, ఓకే సార్. ఓకే, మధ్యలో కట్ అయిందమ్మా. లేదు సార్, వినిపిస్తుంది. మా వాయిసే మీకు వినిపించట్లేదు. ఓకే, సరే, నెక్స్ట్ క్లాస్లో మనం యూనిఫామ్లీ కంటిన్యూస్ డెఫినేషన్, సమ్ థియరమ్, ప్రాబ్లమ్స్ చేసి యూనిట్ క్లోజ్ చేద్దాం. ఓకే కొంచెం సార్. స్పీడప్